ప్రస్తుత సమాజంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతున్నారు. ఆహారపు అలవాట్లలో అనేక మార్పులు చేసుకుంటూ అనారోగ్యానికి దూరంగా ఉంటున్నారు. పెరటి తోటలను ఏర్పాటు చేసుకుని స్వయంగా కూరగాయలు పండించుకుంటున్నారు. పట్టణ ప్రాంతాల్లో మిద్దె తోటలు పెంచుతున్నారు. ఈ కోవలోనే ఎన్టీఆర్ జిల్లాకు చెందిన ఓ కుటుంబం ఇంట్లో ఉన్న ఖాళీ స్థలంలోనే కూరగాయలు, పూలు, పండ్లను పండిస్తూ వాటినే వినియోగిస్తున్నారు. మనకు ప్రతిదినం కావాల్సిన విటమిన్లు, ఖనిజ లవణాలు, పీచు పదార్థాలు పండ్లు, కూరగాయల్లో లభిస్తాయి. సంపూర్ణ ఆరోగ్యానికి మంచి పోషకాలు ఉన్న పండ్లు, కూరగాయలు ప్రతిదినం తీసుకోవడం తప్పనిసరి. రోగ నిరోధక శక్తిని పెంచడానికి అవసరమైన పోషకాలను అందించడంలో పండ్లు, కూరగాయలు ప్రాముఖ్యత వహిస్తాయి. ఎంతో ఉపయోగకరమైన వీటికి బయట మార్కెట్లో ఎక్కువ ధరకు లభిస్తున్నాయి. అంతేకాదు, రసాయన ఎరువులతో పండించడం వల్ల ఆరోగ్యం కూడా దెబ్బతింటోంది. ఇది గమనించి ఎన్టీఆర్ జిల్లా విజయవాడ రూరల్ మండలం గూడవల్లి గ్రామానికి చెందిన పొట్లూరి సాంబశివరావు దంపతులు ఇంటి పెరట్లోనే పండ్లు, కూరగాయలు, పూల మొక్కలు పెంచుకుంటున్నారు. రసాయనాలు లేని తాజా రుచికరమైన కూరగాయలు, పండ్లను అతి తక్కువ ఖర్చుతో పొందుతున్నారు. గత 22 సంవత్సరాల నుంచి ఇక్కడ గార్డెన్ చేస్తూ ఉన్నానండి. మా ఇంటి ముందు నాది 4 సెంట్ల స్థలంలో 1 సెంటు ఖాళీ స్థలం అట్టు పెట్టుకున్నానండి. దానికి కారణం ఏంటంటే, మా చిన్నప్పుడు ప్రతి ఇంట్లోనూ ఇంటి పైన కూడా కాయలు ఉంటూ ఉండేయండి. ఇంటి పైన సొరకాయలు పండించేవాళ్ళు, అంటే ఇంటి ముందేమో ములక్కాయలు ఉండేయండి. ఇవాళ ములక్కాయలు ఉండట్లేదు, సొరకాయలు ఉండట్లేదు, ఎవడో చేయట్లేదు. నాకు ఇప్పుడు 70 ఏళ్ళు వచ్చినాయి కాబట్టి ఈ వయసులో ఇంటి దగ్గర ఆరోగ్యంగా ఉండాలి, పనులు చేసుకోవాలి అంటే ఇలా ఖాళీ స్థలం ఉంటే బయటకు వెళ్ళకుండా ఇంట్లోనే చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో నేను గత 20 సంవత్సరాల ముందే ప్లాన్ చేసుకుని ఇల్లు ఇలా నిర్మించుకోవడం జరిగిందండి. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారండి, మీరు మా ఇంట్లో కూరగాయలు ఇప్పుడు 6 రకాలు ఉన్నాయండి. వంకాయలు చూశారు, పొట్లకాయలు ఉన్నాయండి, అట్లాగే కాకరకాయలు ఉన్నాయండి, అట్లాగే ఇది టమాటా కాయలు ఉన్నాయండి, మరియు ఈ మిరపకాయలు ఉన్నాయండి, అట్లాగే ఈ పండ్ల జాతికి చెందినవి నిమ్మకాయలు ఉన్నాయండి, బొప్పాయి ఉందండి, జాంకాయలు ఉన్నాయండి. ఇక్కడ మీరు ఇక్కడ ఉన్నాయి కదండి, వంగ చెట్లు ఉన్నాయి. నేనేం చేశాను, గజానికి ఒక మొక్క అడిగి పెట్టానండి. ఇటు 4 గజాలు, అటు 4 గజాలు, 4 మూళ్ళు 12 చెట్లు అండి మొత్తం ఉండేది అక్కడ. 12 చెట్లకి ఏ చెట్టు చూసినా కానీ 2 కేజీలండి. అంటే ఇప్పుడు ఈ కోసేస్తే మీకు నేను మీ ముందే 25 కేజీలు చూపిస్తానండి. అది ఎలాగూ ఏంటి అని కాదండి, పైన చూస్తాం కాదండి, అది ఏమైందంటే బరువు ఎక్కువయ్యి సపోర్ట్ లేక పడిపోతాయి, కొన్ని కొమ్మలు ఇరిగిపోతాయి. నేనేం చేస్తానంటే, కమర్షియల్గా పనికిరాదు కానీ మన ఆరోగ్యరీత్యా మనం ఇంట్లో పండించుకునేటప్పుడు సన్న సన్న పుల్లలు తయారు చేసి ఆ కొమ్మలకు అడ్డంగా పెంచుతాయండి. అది 10 అడుగుల వరకు పెరిగిద్దండి. ఆ పందిళ్ళు ఏంటంటే, మనిషికి పిల్లలు సపోర్ట్ ఇస్తే ఎలా పైకి వెళ్తారో మొక్కలకు కూడా మనం సపోర్ట్ చేస్తే అలాగే పైకి వస్తాయండి. దీనికి ఆ మందులా, ఈ మందులా, ఇదా అదే అనేది ఉండదండి. ఎందుకంటే నాకు ఇది పురుగులు ఎక్కువ ఆశించవు. కారణం ఏంటంటే అండి, మనం కాంప్లెక్స్లు, యూరియాలు వేయినప్పుడు ఏమైందంటే దానికి బలం వేసినప్పుడు ఒకేసారి బలం వచ్చేసి స్వీట్ వచ్చేసేసి మనకు పురుగులు వస్తాయండి. ఆ పురుగు రాకుండా ఉండాలి అంటే మనం ఆ పేడ ఎరువులు కానీ, ఈ ఏరే కోడి, ఇవన్నీ ఏదన్నా కానివ్వండి, మినపొట్టు వేసి, పెసరపొట్టు వేసి, ఇంట్లో తుక్కేసి, ఏదైనా వేయచ్చండి. నేను అలాగే పెంచుతానండి. అదేమైందంటే నిదానంగా వస్తుందండి, అది గ్రోత్. ఒక్కసారే గ్రోత్ రాదు. అలా వచ్చినప్పుడు ఏమవుతుందంటే చాలా వరకు చీడపీడలు తగ్గుతూ ఉంటాయి. అట్లా వేసినా కానీ చీడపీడలు రాకుండా ఉండవండి. అవన్నీ వస్తున్నాయి కాబట్టి ఇవాళ రైతుకి పైకి వెళ్ళే అవకాశం లేకుండా పోతుందండి. మనమేమి ఇది కాదు, నేనేదో గొప్ప అని కాదు, కాకపోతే నాకు టైం ఉంది, అవకాశం ఉంది, నేను నిదానంగా నిబ్బరంగా చేసుకుంటాను. అందరూ అంటారు, ఓ పద్దాక దాని దగ్గర కూర్చొని అంతసేపు చేయకపోతే 1 కేజీ వంకాయలు ఏమైంది అంటారు. కానీ అది మన సొంత చేలో, మన సొంత ఇంట్లో పండించుకుని తింటే దాని ఆనందం తెలిసిద్దండి. రోగాలు లేకపోతే మనిషి ఖర్చు ఉందండి. ఇవాళ గిద్ద బియ్యం అయితే రోజాల్లో వస్తున్నాయండి. అంటే నేను అంటున్నానని కాదు, గిద్ద బియ్యం చాలండి, రోజాల్లో సరిపోతుంది. ఎవరికాళ్ళు అన్నం కూడా తింటలేదు, మందులు తినబోతున్నారు కదండి. దాన్ని నివారించడానికి ఇది ఇవాళ ఇంతకుముందు పంజాబ్ రాష్ట్రం బ్రహ్మాండంగా ఇంప్రూవ్ అయింది అన్నారు. ఇవాళ ఏమైంది, రాష్ట్రంలో సగం మంది క్యాన్సర్ బాధితులే. కారణం ఏంటంటే విపరీతమైన పెస్టిసైడ్స్ వాడుతామేనండి. ఆ విపరీతమైన పెస్టిసైడ్ అనేది వాడకుండా ఇలా ఇంట్లో ఉన్నంతవరకు కనీసం
పాలుగా పోయినా కూరగాయలు గ్యారంటీ చేయొచ్చండి. ఆ చేయటానికి మీరు కూడా ముందుకు రావాలని, మీరందరూ ఆరోగ్యంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. మేము వ్యవసాయ కుటుంబంలోంచి వచ్చాం కాబట్టి ఇవన్నీ మళ్ళీ చేసుకుందామన్న ఒక ఆత్రుత, ఇంట్లో పండించుకుంటే ఆరోగ్యం అన్నీ ఉంటాయని చెప్పి రకరకాలుగా ప్రతి సంవత్సరం మారుస్తూ ఉంటాము. కూరగాయలు ఒకసారి టమాటాలు వేసి, ఒకసారి మంగళ, ఒకసారి గోంగూర, ఆకుకూరలు అన్నీ ఒక 6 నెలలు మా ఇంట్లోనే తింటామండి సామాన్యంగా, ఎక్కువ కొనకుండాను. ఆరోగ్యంగా ఉంటాము, మనం ఉడికినవి కూడా టేస్టీగా ఉంటుందని చెప్పి పండిస్తూ ఉంటామండి.